राम नारायण राम సంతాన దళ్ శ్రీ శ్రీ బాలక్ బ్రహ్మచారి జీ ఒక ధార్మిక సంస్థ. ఈ సంస్థను శ్రీ శ్రీ బాలక్ బ్రహ్మచారి జీ స్వయంగా స్థాపించారు. వారి విశ్వాసం ప్రకారం అందరూ ఆయన సంతానమే. ఆకాశంలో ఉన్న అన్ని నక్షత్రాలు, భూమిపై ఉన్న అన్ని జీవులు, పురుగులు, మట్టిలోని అన్ని కణాలు ఇవన్నీ కలిపి సంతాన దళ్ ఏర్పడింది. వీటిలో ఒక్కదాన్ని కూడా మినహాయించి సంతాన దళ్ను రూపొందించలేం. సంతాన దళ్లో ఎటువంటి ఉన్నతత, తక్కువత, ధనిక పేద, పెద్ద చిన్న అనే భేదం లేదు. అందరూ సమానమే. సంతాన దళ్తో సంబంధం ఉన్నవారు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. మేము కేవలం బాలక్ బ్రహ్మచారి జీ యొక్క ఆలోచనలను మాత్రమే మీకు చేరవేస్తున్నాం. బ్రహ్మచారి జీ జననం సాధారణంగా జరగలేదు. వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వారి ప్రాణం గౌరంగా మహాప్రభుజీదిగా ఉండేది. శిశువు వయసు కేవలం 22 రోజులు ఉన్నప్పుడు వారు ఆయన ఎడమ చెవి ద్వారా బయటకి వచ్చారు. తరువాత బ్రహ్మచారి జీ శరీరంలో ప్రవేశించారు. మహానుభావులు ఎప్పుడూ మానవ రక్తం ద్వారా పుట్టరు. బ్రహ్మచారి జీ వయసు కేవలం 3 ఏళ్లు ఉన్నప్పుడు నుంచే వేద ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మొదటి భక్తుడు, శిష్యుడు మనాయ్ ఫకీర్ అనే పెద్దవాడు. ఆయన వయసు 178 ఏళ్లు. ఆయన ఒకసారి పిచ్చి తీసుకున్నప్పుడు చూసి ఆశ్చర్యపోయారు. పిచ్చి ఇచ్చినవాడు ఓ చిన్న బాలుడు. అప్పుడు ఆయన ఆలోచనలో పడ్డారు. బ్రహ్మచారి జీ తమ అసలైన అలౌకిక రూపాన్ని ఆయనకు చూపించారు. చాలా పెద్ద పెద్ద వ్యక్తులు బ్రహ్మచారి జీ నుండి దీక్ష తీసుకున్నారు. సంతాన దళ్ స్థాపన 1965లో జరిగింది. ప్రభుత్వంగా రిజిస్ట్రేషన్ 1966లో జరిగింది. తర్వాత ప్రజలు ఈ సంస్థతో చేరి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. బ్రహ్మచారి జీ ఎవరికి పిచ్చి ఇచ్చినా, శిష్యునిగా తీసుకున్నా వారు ఎటువంటి ధనం, దక్షిణ, వస్త్రాలు తీసుకోలేదు. బ్రహ్మచారి జీ దగ్గర దీక్ష పొందాలంటే ఎవరి జాతి, మతం, ధనికత, పేదతనం అనే ఆధారంగా ఎలాంటి వివక్ష ఉండదు. స్వాతంత్ర్యం వచ్చే ముందు బ్రహ్మచారి జీ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గురించి ఎంతోమందికి వివరించేవారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి చాలా మందిని ప్రేరేపించారు. బ్రహ్మచారి జీ తన ఆస్తి మొత్తాన్ని అమ్మి ఆ మొత్తాన్ని స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వారిలో పంచిపెట్టారు.